ఒకవేళ మీరు ఊహించండి, క్రైస్తవ విధానంలో ప్రార్థనే గనక లేదనుకోండి, ప్రార్థన చేయడం అనే అంశమే లేదనుకోండి, మనం దేవునితో సహవాసం చేస్తున్నాము, మన సమయాన్ని దేవునికి ఇస్తున్నాము అనడానికి మన దగ్గర ఆధారం ఏముంది? ఒక వ్యక్తి దేవునితో గడుపుతున్నాడు లేదా దేవునితో సహవాసం చేస్తున్నాడని ఎలా చెప్పగలడంటే ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. చాలామంది తెలియక ప్రార్థన అంటే టైం వేస్ట్ అనుకుంటారు, కాలయాపన అనుకుంటారు, కాలాన్ని వృధా చేసేస్తున్నామేమో, కాలం చాలా విలువైంది, లోకం ఈ కాలంతో పాటు పోటీ పడుతున్నారు, మేమైతే ప్రార్థన అని చెప్పి దేవునిలో 2-3 గంటలు వృధా అయిపోతుందేమో అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రార్థన అనేది టైం వేస్ట్ కాదు. ఒకవేళ అదే గనక నిజమైతే, ప్రార్థన అంటే కాలయాపన అయి ఉంటే దేవుడు మనలో ఏ ఒక్కరికి కూడా ప్రార్థన చేయమని చెప్పుండేవాడు కాదు. ఎందుకోసం అంటే మన దేవుడు మనకన్నా అన్ని విషయాల్లో చాలా 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 శ్రేష్టమైన వివేచన కలిగినవాడు, ఆయన క్రమశిక్షణ కలిగినవాడు. ఒక్క నిమిషం కూడా ఆయన వృధా చేసేవాడు కాదు. ఆయన ప్రార్థనే గనక వృధాలాపన అయితే, కాలయాపన గనక అయ్యుంటే దేవుడు ప్రార్థన చేయమని మనకు చెప్పుండేవాడు కాదు. దినములు చెడ్డవు గనక మీరు సమయాన్ని ఏం చేయొద్దు, పోనివ్వద్దు అని చెప్పిన దేవుడు, లేదా దైవజనుని ఆ విధానంలో రాయమని ప్రేరేపించిన దేవుడు, సమయం వృధా అయిపోతుంది అనుకుంటే ప్రార్థనలో మనలో ఏ ఒక్కరికి ప్రార్థన చేయమని దేవుడు చెప్పుండేవాడు కాదు. దేవుడు ప్రార్థన చేయమన్నాడు అంటే అది కాలయాపన కాదు, లేదా సమయాన్ని వృధా చేయడం కాదనే విషయాన్ని గుర్తిస్తే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టాకింగ్ టు గాడ్, దేవునితో సహవాసం చేయడం, ఆయనతో సంభాషణ చేయడం. ప్రార్థన ఒక ప్యాసివ్ రిఫ్లెక్షన్ కాదు, అంటే ఒక ప్రతిబింబం కాదు. ప్రార్థన అనేది డైరెక్ట్గా దేవునితో మాట్లాడడం, అడ్రెస్సింగ్ టు గాడ్. మనకి మరలా మధ్యలో మీడియేటర్లు అక్కర్లేదు. ప్రభువా, వీరి ద్వారా నీ దగ్గరికి వస్తున్నాను, లేదా వారి ద్వారా నీ దగ్గరికి వస్తున్నాను, పలానా వ్యక్తి ద్వారా నీ దగ్గరికి వస్తున్నాను, లేదా పలానా ఒక గొప్ప ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలో ఉన్న వ్యక్తుల ద్వారా నీ దగ్గరికి వస్తున్నాను మనం చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ లుక్ అన్ టు హిమ్. దేవునితో స్వయంగా సంభాషణ చేయడం, ఆయనతో మాట్లాడడం, ఇది ప్రపంచంలో అత్యుత్తమైన అనుభవం. ఒక ఉన్నతమైన స్థానంలో వ్యక్తితో మాట్లాడాలంటే ఎంత కష్టం మనందరికీ తెలుసు. ఒక స్థాయిలో ఉన్నవారిని కలవాలి అంటే, లేదా వారితో కనీసం మాట్లాడాలంటే, ఫోన్లోనైనా అలా పలకరించాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. కానీ సర్వ సృష్టికర్త అనే దేవుడు ప్రభువా అని పిలవగానే, తండ్రి అని పిలవగానే నేనున్నాను అని ఆయన సమాధానం ఇస్తున్నాడంటే ఆయన మన పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టాకింగ్ టు గాడ్. ఒక 3 అనుభవాలు త్వరగా మీతో నేను మాట్లాడతాను. ప్రార్థన అనేది మొట్టమొదటిగా అవగాహనతో ప్రార్థన చేయాలి.